భారతీయ సంగీత సామ్రాట్ పద్మవిభూషణ్ గ్రహీత 92 ఏళ్ల ఆశా భోంస్లే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆశా భోంస్లే మరణ వార్త తెలియగానే సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి వచ్చారు ఆశా భోంస్లే. 1943లో మాఘాబాళ్ అనే మరాఠీ సినిమాతో ఆమె ప్రస్థానం మొదలైంది. 1950లో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. 1952లో వచ్చిన సంగ్దిల్ మూవీతో భోంస్లే గొంతు దేశవ్యాప్తంగా వినబడింది. పరిణిత, బూట్ పాలిష్ లాంటి చిత్రాలకు మధురమైన గానాన్ని అందించారు. సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్తో ఆశా భోంస్లే చేసిన ప్రయోగాలు ఒక ట్రెండ్ను సెట్ చేశాయి. ఆజా ఆజా, పియా తూ అబ్ తో ఆజా, ఏ మేరా దిల్ లాంటి వెస్ట్రన్ టచ్ ఉన్న పాటలు పాడి సంచలనం సృష్టించారు. మెలోడీ పాటలే కాదు, క్యాబ్రే, క్లబ్ డాన్స్ పాటలను కూడా హుందాగా పాడటం ఆశాకే సాధ్యమైందని అభిమానులు చెబుతుంటారు. మొహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన మాంగ్ కే సాత్ తుమ్హారా, సాతీ హాత్ పదానా లాంటి పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. ఆశా భోంస్లే తెలుగులో కూడా పాటలు పాడారు. మాయాబజార్ లాంటి క్లాసిక్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు కూడా ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. వస్తాడు నారాజు లాంటి మధుర గీతం ఇప్పటికీ అందరి చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. ఆశా భోంస్లే సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. 7 సార్లు ఫిలింఫేర్ అవార్డులతో పాటు 2 నేషనల్ అవార్డులు దక్కాయి. 12,000కు పైగా పాటలతో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు ఆశా భోంస్లే. ఏ భాషలో అయినా ఆమె గొంతుతో పలికించిన భావం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆశా భోంస్లే భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేల పాటల రూపంలో ఆమె గొంతు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.